డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తి మండలం కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున జనాలను సభకు తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్న నాయకత్వం తదనుగుణంగానే ఏర్పాట్లు చేసింది. అయితే తమ అంచనాలకు మించి జనం రావడానికి సిద్ధంగా ఉన్నారని, సభకు వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల సౌకర్యం, తాగునీరు, మజ్జిగ, భోజన సౌకర్యాలను ఏర్పాట్లు చేశామని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ సభ నిర్వహణకు మొత్తం 1500 ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి సేకరించగా ఇందులో సభస్థలికి 170 ఎకరాలు కేటాయించారు. మరో 1200 ఎకరాలు సభాస్థలికి నలువైపులా ఉన్న వరంగల్ రూట్, హుజురాబాద్ రోడ్డు, సిద్దిపేట రోడ్డులో ధర్మసాగర్ వైపు నుంచి ఎల్కతుర్తి మండల కేంద్రం చేరుకునే ఇటు దామర వైపు వాహనాల పార్కింగ్లను కూడా ఏర్పాటు చేశారు. సభా వేదికపై 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీ, వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లకు స్టేజ్ పై కూర్చునే అవకాశం కల్పించారు. వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, క్యాంపసులో ఉదగించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, తెలంగాణ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, నాను కొత్త ప్రాణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, నాను కొత్త ప్రాణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా. ఇక సభను వీక్షించేందుకు దాదాపు 50 భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు 200 భారీ జనరేటర్లను ఏర్పాటు చేశారు. వీఐపీ వాహనాల కోసం సభా వేదికగా ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. అయితే మహాసభ ప్రాంగణంలో వాహనాలు, ప్రజలు వచ్చేందుకు వీలుగా గ్రీన్, రెడ్ కార్పెట్లు ఏర్పాటు చేశారు. అలాగే మహాసభకు ముందుగా వచ్చిన వారు కూర్చునేలా 1,00,000కు పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. మట్టిలోన ములిసిన మందారమా, వీర తెలంగాణమా, ఇక దారులన్నీ ఓరుగలు వైపే. బండెనెక్క బండి కట్టి, కారెనెక్క కారు పెట్టి రజతోత్సవ సభకు కథనోత్సాహంతో తరలితున్నారు గులాబీ శ్రేణులు. అవును, 25 ఏళ్ల పండుగకు ఊరువాడ కదిలింది. తెలంగాణలో 16 నెలల తర్వాత గులాబీ నేతల్లో ఉత్సాహం మురకలేస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, వరంగల్ సభ తర్వాత మరో లెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో తమ సత్తా చాటుతామంటున్నారు గులాబీ నేతలు. తెలంగాణ
ఇక రజతోత్సవ రథాలు ఓరుగల్లు వైపు పరుగులు పెడుతున్నాయి. ఎడ్ల బండ్లు, కార్లు, బస్సులు కాలినడకన వరంగల్ కు చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే వరంగల్ అంతా గులాబీమయంగా మారింది. ఎల్కతుర్తి సభ ప్రాంగణం కొత్త రూపును సంతరించుకుంది. సభకు 10 లక్షల మంది వస్తారంటున్నారు కారు పార్టీ నేతలు. ఇటు బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన వరంగల్లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభతో కొత్త చరిత్ర సృష్టిస్తామంటున్నారు. తెలంగాణమా